అది మీకు చెప్పిన అర్థం కాదు సార్, చూస్తేనే అర్థమవుతుంది. కంప్లీట్ ఇంజనీరింగ్ మూవీ. అంటే ఇంజనీరింగ్లో ఎట్లాంటి తప్పు చేస్తాం అంటే ఫ్రాడ్ చేసి అలా చేస్తాం కదా, దాన్ని ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చారు. అంటే తప్పు చేయకుండా బాగా చదివి అటు సక్సెస్ఫుల్గా లైఫ్లో ఎదగాలని. దీంట్లో మెసేజ్ హైలైట్ ఉంటుంది. అంటే మనం తప్పు చేస్తామా అని తెలుసు కానీ చేస్తాం, అది తెలియకుండా తెలుసుకొని తప్పు చేస్తామని మెసేజ్ బాగా ఇచ్చాడు. ప్రదీప్ రంగనాథన్ యాజ్ యూజువల్ లవ్ టుడే లాగా చింపేశాడు. అనుపమ లవ్ క్యారెక్టర్ బ్రేకప్ అవుతుంది, అది బాగుంటుంది. చాలా ఉన్నాయి. ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా, తను మెయిన్ హీరోయిన్. ఇది ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ, ఇద్దరిది బాగుంటుంది ట్రాక్. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఓరియంటెడ్. ఫైనల్ గా బాగుంది సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ ఓకే, గ్రాఫ్ కింద నుంచి పైకి వెళ్తా ఉంటుంది. అంటే లవ్ టుడే మించి ఉందా, లవ్ టుడే కన్నా బెటర్ ఉందా, ఇట్లా ఏం చెప్పచ్చు? ఇంకా లవ్ టుడే చాలా వరకు చాలా రీచ్ అయిపోయింది, చాలా బాగా. లవ్ టుడే ఎంటర్టైన్మెంట్ అయితే, ఇది ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్, దానికన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుందా? ఫ్యామిలీ కూడా, ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ స్టూడెంట్స్. మ్యూజిక్ సాంగ్స్ తమిళ డబ్బింగ్ మూవీస్ కదా, కొంచెం ఎక్కడానికి లేట్ అవుతుంది కానీ డైరెక్టర్ కామియో వస్తాడు, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాగా సార్ ఇవ్వచ్చు 4.5 నా వరకు అయితే అది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అదే బ్యాక్ లాక్స్ పడితే ఎలా క్లియర్ చేసేది, ఒక నిజం ఒప్పుకుంటే వ్యక్తి ఎలా జీవించేది, సినిమా అంతా కాన్సెప్ట్ బాగా పెట్టినాడు. మొదటి స్విచ్ కూడా బాగున్నాయి. సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో బాగా చూడొచ్చు. ఈ మనము ఎట్లా సమాజంలో ఎట్లా బతికేది సినిమా గురించి బాగా పెట్టారు డైరెక్టర్ గారు. అది మనము లవ్ చేసి మోసం చేస్తే ఎదుటి బాగుపడాలని చూపించాడు. అది మన తప్పు మనం ఒప్పుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అని డైరెక్టర్ గారు ఈ సినిమా ప్రూవ్ చేశారు. సినిమా అయితే బాగుంది. ఇద్దరు బాగా చేశారు. లాస్ట్ లో హీరోయిన్ ఎంట్రీ పెట్టినారు, అయిపోయాడు సినిమా. అది హైలైట్ బాగుంది. అవును, చాలా బాగా కనెక్ట్ అవుతాము. ఏమంటే మెయిన్ ఎంతైనా కొట్టించుకుంటా కానీ సినిమా వాళ్ళది మాత్రం చెప్పొద్దు. ఆ డైలాగ్స్ భారీగా ఉన్నాయి. ఇంకా యూత్ కి, ఫ్యామిలీకి, మొత్తం అన్ని జోనర్స్ కి కనెక్ట్ అవుతారు. అందులో ఇంకా హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, అది ఇంకో అర్థం అవుతుంది సినిమాకి వెళ్తే. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. లక్ష్మణ్ తేడుముఖి ఇచ్చాడు, చిన్న సీనే కానీ ఇచ్చాడు, ఛాన్స్ అయితే ఇచ్చాడు కాబట్టి ఎంకరేజ్ చేయొచ్చు. వర్కౌట్ అయింది. లేదు, అనుపమ ఉంది కానీ అనుపమ డీటెయిలింగ్ కొంచెం ఎక్కడో మిస్ అయింది అనిపించింది. వస్తారు అంటే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అందులో తన డీటెయిలింగ్ లాస్ట్లో ఏం చూపిరు అంతగా. ఆ డీటెయిలింగ్ కొంచెం ఉండింటే బాగుంది. ఆయన గురించి చెప్పనవసరం లేదు. యాక్టింగ్, కామెడీ అంతా బాగా నీట్గా చేశాడు. 4.5